2025లో మీరు మర్చిపోలేని ఏదైనా జరిగిందా లైఫ్ లో? అమ్మాయి పడలేదన్నాడు. వేసేసాడు బాగా వేసేసాడు. అమ్మాయిని లవ్ చేశాడు, బేలా చేసింది. ఇల్లు లాంటి లప్పగా లేడున్నారు ఓన్ అవలాగా చేద్దామని చెప్పి వచ్చింది. ఏంట్రా బాబు ఈ బతుకు అన్నది ఏమన్నా జరిగిందా? అమ్మాయిలు బాగా కాలేజీలో అసలు అమ్మాయిలు బాగా కాలేజ్ లో బాగాలేదా? క్లాస్ లో కూడా కాలేజ్ మారిపో, కాలేజ్ సర్టిఫికేట్ డబ్బులు అడుగుతున్నారు. 4 సంవత్సరాలు ఫీజు కట్టాలంట. ఇది వ్యాపారం. ఇప్పుడు 25 లో మీ లైఫ్ లో ఊహించింది ఏదైనా మంచి జరిగిందంటే ఏం జరిగిందని చెప్తారు? బీటెక్ లో జాయిన్ అవడం. ఊహించలా నువ్వు? నేను అంతే అన్న, బీటెక్ లో జాయిన్ అవడం. ఏం అర్థం కావట్లేదు అసలు. చదువు అర్థం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు అసలు బీటెక్ ఏంటో కూడా 4 యూనిట్లు చదివామన్నా, ఇక్కడ 5 యూనిట్లు చదవలేకపోతున్నాం. ఏం చదవలేదు. 26 కూడా వస్తుంది కదా, 1 year అయిపోయింది, మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది. అప్పుడు ఎలా జరిగితే బాగుందని ఏమనుకుంటున్నాం? ఏముండదు, షాప్ కింద రుద్దేస్తాయి. ఈ ఇయర్ లో మేము వెళ్ళి కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకున్నాం. ఇండస్ట్రియల్ రైడింగ్ లో కొన్ని మంచి పనులు చేస్తూ అవి మెమరీస్ గా గుర్తుండిపోతాయి. కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. మరి 2026లో ఏమన్నా బెస్ట్ మూమెంట్స్ ఎలాంటివి జరగాలనుకుంటున్నారు మీరు? ఒక అబ్బాయి మంచి అబ్బాయి తగ్గదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. న్యూ ఇయర్ వస్తుంది కదా, 25 లో బ్యాడ్ ఆర్ గుడ్ ఏదైనా చెప్తావా? నీ లైఫ్ లో ఏదైనా గుడ్ మంచిది ఏదైనా జరిగిందా? ఏం అవ్వలేదు, నాట్ ఇంట్రెస్ట్. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. న్యూ ఇయర్ వస్తుంది కదా, 25 లో బాగా నీకు అనుకోకుండా జరిగింది విషయాలు ఉంటాయి కదా కొన్ని మర్చిపోలేని, అలాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, చెప్పు. అందుట్లో ఒకటి చెప్పు. అసలు నేను వెళ్ళాను అట్లా కాలేజ్ కి. ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది, థర్డ్ సెమ్ అయిపోయింది, ఎగ్జామ్ రాస్తాకి వెళ్ళాం. ఆ రోజు ఇన్విజిలేషన్ ఎట్లా జరిగిందంటే, అసలు ఆ రోజు ఇన్విజిలేషన్ కి మేము చూసి రాసాం కానీ ఎవరికి దొరకల. అది మర్చిపోలేంది. రాసాం, కథం. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా. అంటే నీకు నచ్చింది ఏదైనా? అసలు నచ్చిందా ఈ కాలేజీకి రావడం? టైం టేబుల్ అసలు నచ్చలేదు, స్పోర్ట్స్ ఒక రోజే ఇచ్చారు. మళ్ళనేమో ఈ బస్సెస్ ఒకటి ఉంది. అసలు నాకు నచ్చింది ఆ జర్నీ ఒకటి. కాలేజ్ అదే డోరేమోన్ లాగా డోర్ తీస్తే డోర్ వచ్చేది, అట్లా ఉంటే బాగుండేది. అలా రావాలి. అవునా, నిజమా? 26 కూడా వస్తుంది కదా, అప్పుడు ఏం జరగాలనుకుంటున్నావు? అంటే నా లైఫ్ చేంజ్ అయిపోవాలి. ఈ కాలేజ్ వదిలేయాలన్నమాట. ఫస్ట్ కాలేజ్ వదిలేయాలి. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. స్టడీ ఉండాలి, ఎగ్జామ్స్ రాయకూడదు, ఎగ్జామ్స్ ఉండకూడదు, పాస్ అయిపోవాలి. అది 26 వస్తుంది కదా, మీ లైఫ్ లో ఇది జరిగితే బాగుంది. వచ్చే జూనియర్స్ అందంగా ఉండాలి అన్న. అలాగే మా వాడికి మంచి అమ్మాయి పడితే చాలా అన్న. మరి మీ ఫ్రెండ్ గురించి ఏం చెప్తావు? ఆడికి పడినా చాలా, వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఇచ్చేసుకుంటా. ఆడవాళ్ళు ఎక్కువ నమ్మకూడదు అన్న. కాలేజ్ వేసేసాడు బాగా వేసేసాడు. కాలేజ్కి వచ్చిందా తెలిసింది ఏంటంటే, అదే చదువుకోవాలి. చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ఇది జరిగితే బాగుంది లైఫ్ లో అన్నది జరిగింది. అది కూడా అమ్మాయి, మంచి అమ్మాయి మన లైఫ్ లో వస్తే బాగుంటుంది కదరా, చెప్పాలి కదా. వీళ్ళంటాడు, వాళ్ళంటాడు, ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉంటే చాలన్నా, ఏ ఇయర్ అయినా సరే. ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా చాలు. కొత్త సంవత్సరం కూడా వస్తుంది కదా, అప్పుడు ఎలా ఉంటుంది బాగుంటుంది? కొత్త సంవత్సరం పాత సంవత్సరానికి కాదులే కానీ, ఉన్న సంవత్సరం అన్నిట్లో ఒక్కలే ఉంటే మంచిగా చాలు. అమ్మాయిలు కానీ ఫ్రెండ్స్ కానీ. అంటే ఈ సంవత్సరంలో మీకు బాగా నచ్చింది ఏం జరిగిందని అడుగుతాం. మరి 2026 వస్తుంది కదా, పాస్ అవ్వాలి. మంచిగా ఉంటే ఏదైనా మంచి జరిగిందంటే ఏ విషయం మంచి జరిగిందంటే? 25 లోనా? 25 చెప్పు, ఏదో ఒకటి చెప్పు.
రిజల్ట్ మంచిగా వస్తే చాలా అన్న సిమ్ కాదు చాలు అది. ఏమైనా చెప్తారా 26 వస్తుంది కదా, అంటే బస్సులో ప్రయాణించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని బళ్ళు మీద. 25 లో కూడా ఎక్కువ యాక్సిడెంట్లు అయితే వింటున్నాం కదా. అవునన్న బాగుంది. బస్సులు ఎక్కేటప్పుడు అందరూ ఇరిగ్గిరిగ్గా ఎక్కేస్తున్నారు. వాళ్ళు ఎక్కుతున్నారని మేము ఎక్కుతున్నాం. ఒక ఫ్రెండ్స్ ని ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని అందరూ ఎక్కేస్తున్నారు. వాళ్ళ వల్ల క్రౌడ్ అయిపోతుంది. ముందు ఫ్రీ బస్సులు తీసేయాలన్నా, ఫ్రీ బస్సులు తీసేయాలన్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. 2025లో మీరు మర్చిపోలేదు ఏదైనా జరిగిందా లైఫ్ లో? అమ్మాయి వాళ్ళేదన్నాడు, అమ్మాయిని లవ్ చేశాడు, బేళ చేసింది. ఇల్లు లాంటి లప్పగా లేడున్నారు ఓన్ అవలాగాని చేద్దామని చెప్పి. వచ్చింది ఏంట్రా బాబు ఈ బతుకు అన్నది ఏమన్నా జరిగిందా? అమ్మాయిలు బాగా కాలేజీలో ఇదేనా? కాలేజీలో అసలు అమ్మాయిలు బాగా కాలేజ్ లో బాగాలేదా? క్లాస్ లో కూడా కాలేజ్ మారిపో, కాలేజ్ మారిపో. సర్టిఫికేట్ డబ్బులు అడుగుతున్నారు. 4 సంవత్సరాలు ఫీజు కట్టాలంట. ఇది వ్యాపారం.